నీవు కోరినట్టేనండి నీకు కావాలని అంతా చెప్పాను. ఆ గడియలో ఆమె స్వస్థత దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో వచ్చిన మన జీవితాలకి, మన బ్రతుకులకి దేవుడిస్తున్నటువంటి గొప్ప భరోషం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో దేవుడిని ఎదుగుతున్నారో, తమలో ఉన్న విశ్వాసం బట్టి, తమలో ఉన్న దేవుని మీద నమ్మకాన్ని బట్టి ఎంతమంది అయితే ఆయన సన్నిధికి వచ్చి వేడుకుంటున్నారో వారందరి కుటుంబాలతో, వారందరితో దేవుడు ఉదయకాల సమయం సెలవిస్తున్నటువంటి మాట, నీవు కోరినట్టే నీకు జరుగుగాక. నా పిల్లలారా, ఉదయకాలంలో లేచి దేవుని సన్నిధికి వెళ్ళేవా? దేవుని సన్నిధిలో మోకరించావా? ఈ అనుభవం, ఈ అలవాటు నీ జీవితంలో ప్రతిరోజు ఒక క్రమంగా అలవాటుగా దిగితే ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతంగా చేయగాక. ఒక స్త్రీ ఎక్కడో దూర దేశం నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. తన కుటుంబంలో పరిస్థితి బాగలేదు, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి. సరే, కలిగిన దాంతో ఏదన్నా తిని ఉందామా అనుకుంటే ఒక పక్క తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె ఆరోగ్యంతో పడిపోయి చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఆ తల్లి ఆవేదన కంతులేదు. ఎంతగానో వేదన చెందుతూ ఉంటాయి, ఎంతగానో నలిగిపోతుంటాయి. అన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి తన కుమార్తెని అందరూ వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి గొప్ప గొప్ప తాంత్రిక విద్యలు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది, కానీ ప్రయోజనం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నోటి నుంచి చెప్తున్నంత ఒకటే మాట, నీ కుమార్తె బ్రతకదు, నీ కుమార్తె బ్రతకదు. ఆ మాటలను కూడా ఆ బిడ్డ, ఆ తల్లి ఆ బిడ్డను చూసి ఎంతగానో వేదన చెందింది. ఏదైనా సరే నా బిడ్డని బ్రతికించాలని ఆశ మాత్రం ఆమె బ్రతుకుతుంది. తన కుమార్తె చనిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా లోకమంతా కలిసి నీ బిడ్డ చచ్చిపోతుంది, నీ బిడ్డ బ్రతకదు, ఆ కొరకు ప్రయాసపడకు, కష్టపడకు, నువ్వు ఎక్కడ తిరిగినా కానీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదని ఆ తల్లికి చెబుతున్నా కూడా ఆ తల్లి ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ బిడ్డ మీద ఉన్నటువంటి మమకారం ఊరుకుంటూనే ఉంది, ప్రయత్నాలు చేస్తూనే ఉంది, విఫలమవుతూనే ఉంది. ఇక ఏమి తోచని స్థితిలో ఉండగా ఒకరోజు యేసు ప్రభువుని గురించి ఆమె అన్నది. యేసు ప్రభువు గురించి తెలుసు. ఆమె చెప్పారు, చూడమ్మా, నీ బిడ్డ కోసం పడరాని పాటలు పడుతున్నా, తిరగరాని చోట్ల తిరుగుతున్నా, నువ్వెంత వేదన చెందుతున్నావో నేను గమనిస్తున్నాను. నీకు ఒక శుభవార్త, ఇదిగో అలాంటి ప్రాంతంలో, అలాంటి చోట నజరేయుడైన యేసుక్రీస్తు అనే ఒక బలమైనటువంటి గొప్ప శక్తివంతుడు, దేవుని కుమారుడు అంట. ఆయన ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ తిరుగుతూ అనేకమైన బలహీనులను కూడా బాగు చేస్తున్నాడని మేము విన్నాం. ఆయన గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, చెవిటి వారికి చెవులు ఇస్తున్నాడు, మోగవారికి నోట్లు ఓరిస్తున్నాడు, గుడ్డి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, కుష్ఠరోగులందరినీ కూడా బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు కానీ వెళ్ళి ఆయన గారు కలవగలిగితే నీ బిడ్డ మన బ్రతకగలిగితే మన నమ్మకం మాలో ఉంది అని ఆ స్త్రీ ఆ మాటలు విన్న తక్షణమే తనలో అన్ని ప్రయత్నాలు చేసింది కదా, ఈ ప్రయత్నం నేను ఎందుకు చేయకూడదు అని ఆశ కలిగి దేవుణ్ణి వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని ఆరంభించింది. బిడ్డను తీసుకుని వెళ్దామంటే స్త్రీ కదా, అవలేదు, వీలు కాలేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు నాకు తెలిసి బహుశా ఒక
రోజుల్లో రవాణా పరిచర్య ఎలా చేసేవారంటే ఒక గాడిదని కానీ గుర్రాలు కానీ వాహనాల కొరకు వినియోగించేవారు. అసలు ఎంత దీనస్థితిలో ఉందంటే కనీసం ఆ బిడ్డను ఒక గాడిద మీద కూర్చోబెట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి లేని దుస్థితుల్లో ఆ తల్లి ఉంది. అంటే తన కుటుంబం పూర్తి జీవులో ఉంది. ఆ పరిస్థితులు అయినా సరే ఆమె కాలినడకనే నాకు తెలిసి బహుశా దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటుందని అనుకుంటాను. దేవుని వెతుకుతూ వెళ్ళింది, వెతుక్కుంటూ వెళ్ళింది. దేవుడు ఉండేది తన ప్రాంతంలో కాదు, తన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అంతకన్నా కాదు. ఆయన యేషుని కానాను దేశం నుంచి ప్రయాణం చేసి యేసు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయన ఏ దేవుడిని అయితే వెతికిందో ఆ దేవుడిని కనుగొనడానికి ఆమె ప్రయత్నం కారణమే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, వెతుకుడి మీకు దొరుకును. దేవుని సన్నిధిని, దేవుని కార్యాల కొరకు ఎప్పుడు వెతకాలి? నా పిల్లల ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డల ప్రతి ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వెతికే బిడ్డగా ఉంటున్నావా? ఈ కాలం యొక్క స్త్రీ తన కుటుంబ పరిస్థితి స్థితిగతులన్నింటినీ మార్చుకోవటానికై ఆ ఉదయాన్నే కాదు దేవుడిని పొందుకున్నంత వరకు కూడా వెతుకుతూనే ఉంది. చాలామంది దేవుని దగ్గర కొన్ని విషయాలు ప్రార్థన చేస్తుంటారు. చేసి చేసి జరగకపోగా నిరాశ చెంది కొన్ని ప్రార్థనలు విడిచిపెడతారు. అయితే ఆ ప్రార్థన చాలా శ్రేష్టమైనది కాదు. మన ప్రార్థన విసుకక ఉండేది ఉండాలి, పట్టుదల కలిగినదై ఉండాలి, ఎడతెగనిదై ఉండాలి. అనుకున్నది పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం చూసి ఆలస్యం చేస్తారేమో కానీ పొరపాటున దేవుడు మనం మర్చిపోవాలి. మనం ప్రేమ ఎడల ఎంతో అని ఆయన పరీక్షిస్తాడు. కనుక మనం అవసరానికి అడిగేవాళ్ళం కాదు, ఆధారం ఇవే అని ప్రభుని అడిగేవాళ్ళని మనం అవుతాము కాక, అక్కడికి అడిగేవాళ్ళం కాదు, నా సర్వస్వం ఇవే దేవా అని ప్రార్థించే క్రైస్తవులు ప్రభు మనం మార్చడం కాక. ఈ అనుభవంతో ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు. అవసరం కోసం అడగటం లేదు, ఆధారం నీవేనయ్యా అని అడగటం, నా పరిస్థితులు మార్చయ్యా అని అడగటం వేరే, నా స్థితిగతులు చేంజ్ అయ్యి ప్రభు అని అడగటం వేరే. నా సర్వస్వం, నా ఆశ్రయం, నా ఊపిరి సమస్తం నీవేని అడగటం వేరే. కనుక దేవుణ్ణి మనం అడగటానికి విధానం కొద్దిగా మారేంత వరకు కూడా మన జీవితంలో ఆలస్యం జరుగుతూనే ఉంటాయి. ఈ కాలంలో స్త్రీ యేసు ప్రభుని కలవకు తక్షణం ఆయన వెంటబడి యేసు నన్ను కరుణించి అని ప్రార్థన. ఎప్పుడైతే వెతికిందో దొరికిన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందని అడుగుతాం. చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, ప్రార్థించడానికి సమకూర్చుకోబడుతుంటారు, కానీ దేవుని సన్నిధిలో అడగరు. కొంతమంది మౌనంగా ఉంటారు. ప్రార్థించండి అన్నప్పుడు మౌనంగా ఉంటారు, మాకు రాదు ప్రార్థన అంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీదేంటి సమస్య అంటే మనం మౌనంగా ఉంటే దానికి తగినటువంటి వైద్యం మనకు అందదు. మనం బ్రతకాలనంటే, మన దేశంలో బలహీనత తొలగిపోవాలనంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది, దీనివల్ల నేను సఫర్ అవుతున్నాను. మనం ఏ రీతిగా నోరు తెరిచి డాక్టర్తో మాట్లాడినప్పుడు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఆయన చేసి దానికి కావాల్సిన మెడిసిన్ ఆయన మనకు రాసిస్తారు. మన దేవుని దగ్గర కొడుకంటే ప్రార్థించడానికి రాదు అని పొరపాటును మనం మాట్లాడడానికి వీలేదు. ఎందుకంటే మాట్లాడడానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థించబడి ఉండాలనేది దేవుని కోరిక. లోకంలో అన్ని విషయాలు మనం మాట్లాడతాం, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం రాదు అని అంటే మనకున్న ప్రధానమైనటువంటి కారణం మన పీకల అనుభవాన్ని నొక్కిపెట్టి ఉంటాడు. ఎందుకంటే ప్రార్థిస్తే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, ప్రార్థిస్తే నీ బ్రతుకుల్లో అద్భుతాలు జరుగుతాయి. ఉదయకాల సమయం నీ కుటుంబంలో ప్రార్థన జరిగితే ఉదయకాలంలో నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి దేవుని కృప దొరుకుతుంది. కీర్తన 90 కీర్తన దావీదు ఒక మాట అంటాడు, ఉదయకాలంలో నీ కృప మాకు చూపు, మా జీవితకాలంలో దేవుని ఉత్సాహించడం అంటాడు. ఆమె దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రతి ఉదయకాల సమయంలో ఆయన కృపను ఆశ్రయించగలిగితే దేవుడు నీకు ఇచ్చే కృప ఎలాంటిదో తెలుసా? ఆ దినం నీ జీవితకాలం అంతటి కావలసినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎన్ని సమస్యల్లో
ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని సమస్యలు వలయాల్లో నువ్వు చిక్కుపడుతున్నప్పటికీ కూడా నా దేవుడు నీకు తోడయ్యుండి నేను నడిపించడానికి ఉదయకాల స్థానంలో చేసే ప్రార్థన ఆధారం అవుతుంది. కనుక పొరపాటును కూడా ఏ క్రైస్తవుడు కూడా ఉదయకాల ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మీ జీవితానికి చాలా ఉన్నతమైనటువంటి. ఈ స్త్రీ దేవుని సన్నిధికి చేరింది, వెతికింది, కనుగొనింది, అడుగుతుంది. ఇప్పుడు దేవుణ్ణి తట్టే స్థితిలోకి ఆయన అడుగుతుండగానే ఆమె దేవుడు స్పందించలేదు. ఆయన స్పందించలేదని ఆమె తట్టడం ఆరంభించింది, బ్రతిమలాడడం ఆరంభించింది, మొరపెట్టడం ఆరంభించింది, వేడుకొనడం ఆరంభించింది. వెంటబడుతుంది. పక్కనున్న వాళ్ళు ఆమె మందలిస్తున్నారు, మా ఆయన్ని విసిగించదు, ఆయన ఇబ్బంది పెట్టదు, నువ్వు వెళ్ళిపోతే నేను అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చింది నిష్ప్రయోజనంగా వెళ్ళటానికి కాదు. నేను ఏ దేవుడిని అయితే వెతికొచ్చానో ఆ దేవుడి సన్నిధిలో నా బ్రతుకును మార్చుకొని నేను ఇక్కడి నుంచి ఆపుతానని విశ్వాసం ఆమె బలంగా ఉంది. మన జీవితాలు కూడా ఉన్నాయా? మన క్రైస్తవ బ్రతుకులు, మన కుటుంబాలు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఒక విషయం చెప్తాను. ఈ కాలంలో స్త్రీ అన్ని రాదు, దేవుని ఎరగినటువంటి బిడ్డ. దేవుడు ఆ విశ్వాసాన్ని లోకానికి పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా, దేవుని సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నా కూడా నీ జీవితంలో కార్యం జరగలేదని బాధపడుతున్నావా? వేదన చెప్తున్నావా? భయపడకు. నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నారంటే అందరి ఎదుట నేను అద్భుతంగా దేవుడు నిలబెట్టాలని ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు కార్యాలు ఎప్పుడు కూడా ఆలస్యం బాధపడతాడు. దేవుడి సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా ఒకరోజు ప్రత్యుత్తరం ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఈ ఆలస్యం కూడా, పొరపాటు కూడా రావడం. దేవుడు నీ జీవితం ఒకసారి చేయాలని తీర్మానం చేసుకున్నాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటావో దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో కార్యాలు కూడా చేయాలని తీర్మానం చేసుకుంటాడు. కాబట్టి నీ ప్రార్థనలన్నీ విఫలం అవ్వట్లేదు. అనవసరంగానే వెళ్ళాను ఎన్ని సంవత్సరాలు, అనవసరంగానే మందిరానికి వెళ్ళాను, అనవసరంగానే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినాను భావన ఎప్పటికీ కూడా నీ మదిలోనికి రానివ్వకు. ఆయన ఆలస్యం చేస్తాడే కానీ అలక్ష్యం చేయడు. నీ ఎందుకు లక్ష్యం వెళ్ళిపోయినాడు. ఆయన చేసే కార్యాలను బట్టి సకల జనుల్లో నిన్ను బట్టి అనేకులు దేవుడు వైపు తిరిగేటట్లుగా నా ప్రభు మార్చడానికి ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి, ఓపిక కలిగి, నమ్మకం కలిగి, నీ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటే దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించాను కాక. ఈ రీతిగా చూసిన తర్వాత ఈ 31వ వచనంలో కూడా చూసినప్పుడు 30వ వచనంలో కూడా చూసినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదుకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పదం మీద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచారు. అనేక సమస్యలు కలిగిన వారిని తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ఏం చేశారంట? ఎక్కడ పోయినారంట? ఏమైనా దగ్గర వదిలిపెట్టచ్చాడు. ఆయన చూపించి వెళ్ళిపోయి నిలవచ్చింది. ఇక్కడ చెప్తున్న మాట ఎంత బాగుందంటే, అనేక సమస్యలు, అనేక రోగములు కలిగిన వారిని తీసుకుని వచ్చి ఆయన పాదముల దగ్గర, పాదముల పెద్ద పడవేసి ఆయన పాదముల దగ్గర పడవేసిన వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం. అంటే మనం ఏది పడేస్తామో తెలుసా? మన ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి కదా ఆ కసులు తీసుకొని పోయి పడేస్తాం. మనమంతా తిన్న తర్వాత మిగిలింది వేస్టేజ్ పెట్టి తీసుకెళ్ళి పడేస్తాం. మనం ఏది పడేస్తాం? పనికిరానివి, పాడైపోయి, వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి, ఉపయోగం లేనివి అన్నీ కూడా మనం తీసుకెళ్ళి పడవేస్తాం. పడవేయడం అనే పదం దానికి ఉపయోగిస్తాం. ఈ ఇంట్లో నాకు తెలిసి వీళ్ళందరూ పాపము ఆ ఇంట్లో భారమై ఉంటారు కదా. ఇంట్లో ఉంటే చూసుకోండి. ఈ రోజుల్లో ఒక వృద్ధురాలు, వయసు అయిపోయిన ఒక వృద్ధురాలు కానీ ఒక వృద్ధుడు కానీ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆ తల్లిని చూసుకోవాలంటే ఎంత బాధపడాలి తెలుసు. పక్కన వాళ్ళు అంటారు, ఒక పూట పోయి ముషిలోకి పోయి నా కోడలను నడుచుకోవట్లేదు అని అంటే అంతే, రేపు దానికి ఆ పరిస్థితి ఉంటుంది అంటారు. సింపుల్గా అంటారు.
కానీ ఆ భారం భరించేవాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు సహించేవాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అంతే పాపం. వాళ్ళ ఎంతమంది వెలిగిపోయి ఉంటారు వీళ్ళ వల్ల, ఎంతమంది సమస్యలతో అవసరానికి రారు, అక్కడ రారు. అమ్మా ఇదిగో పలానా పెద్దవాళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఇదిగో మా వంతులు ఇది పలానా సహాయం అనేది మాట్లాడు. ఎవరు రారు కూడా, ఎవరు పాల్గొరు. అయితే ఎవరెవరైతే కుటుంబంలో ఏ అయితే భారంగా ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని చేసి పాదం దగ్గర పడేశారు. వాళ్ళందరికీ భారమైనవన్నిటి కూడా దేవుడు వాళ్ళు తిరిగి యేసు పాదాల దగ్గరికి ఎవరైతే వచ్చారో తిరిగి అక్కడి నుంచి ఎవరికి భారం లేనంతగా వారికి వాళ్ళు బ్రతికేటట్టుగా ఆనందంతో, ఆరోగ్యంతో, సమాధానంతో జీవించేటట్లుగా దేవుడు వారిని స్వస్థపరిచి పంపించారు. ఆమె మన పరిస్థితి కూడా ఒకవేళ మనం సామాన్యంగా దేవుని పాదాల దగ్గరికి రాము కదా, వస్తాం, అంత ఈజీగా రాము. దేవుని పాదాల కాడికి ఎప్పుడు వస్తామయ్యా అంటే మనకి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడే, లేదంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఏదో పెద్ద అవసరం పడిందని అర్థం. దేవుడు తన బిడ్డలు పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఎక్కడ వస్తారంటే, కానీ నాదేదో పనిపడినట్టుంది, అందుకే నువ్వు వచ్చాను, నాకు సామాన్యంగా వస్తారా? ఎవరు రా. కొంతమంది నేను చాలా చూస్తూ ఉంటాను. ఆ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతాను. దేవా నాకు ఈ సమస్య నుంచి వినిపిస్తే నేను బతుకుతానే, నీ కూడా బతుకుతాను. నేనైతే 2007 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం నాకు కూడా ఇలాంటి తీర్మానం వెయ్యి చేసుకుంటాను. ఈ విధి మీద అనుకునేది, ఎస్ఐగా ఈ సమస్య నుంచి నన్ను నడిపిస్తే నేను ఇంకోసారి తప్పు చేయను, ఇంకోసారి పొరపాటు చేయను, నా జీవితం నీకు సమర్పించుకుంటాను, నా బ్రతుకు నీకు అప్పగించుకుంటాను. దేవుడు నన్ను నమ్ముతాడు, ఎందుకంటే నేను బిడ్డను కదా, తండ్రి కదా, నన్ను నమ్ముతాడు, నన్ను కనికరిస్తాడు, దాన్ని చిరిపిస్తాడు. ఆ సమస్య పోయిన తర్వాత మళ్ళీ ఒకరి మళ్ళీ మామూలు జీవితం. అనేక సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో అవసరానికి వెళ్తాం, మనం రక్షించాం. అయితే దేవుడు మాత్రం కృప చూపేవాడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి, తండ్రి తన ఎడల జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడు. ఒక తల్లి ఆదరించినట్లేదు మిమ్మల్ని ఎవరు మన దేవుడు నెట్టేసేవాడు కాదు. అటు నెట్టేసుకుంటూ పోతే ఎవడు కూడా ఆయన సన్నిధిలోకి రాలేడు. ఎందుకంటే నా యొక్క కొంచెం నేను మాత్రం కూడా త్రోసివేయను, నా యొక్క కొంచెం నేను మాత్రం కూడా త్రోసివేయనట్టు. ఆ మాటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంతటి వరకైనా సరే అవకాశం కల్పించింది దేవుని కృప. ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మన జీవితాల్లో కూడా ఏవైతే భారమై ఉన్నారో, ఏవైతే నిష్ప్రయోజనమై ఉన్నారో, ఏవైతే బాగలేని పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు తీసుకుని వచ్చి యేసు పాదం దగ్గర పడవేసి వారిని అవుతున్నారు. ఆయన దగ్గర ఆయన పాదాల కాడ పడింది ఏది కూడా నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఆమె ప్రయోజనకరంగా మార్చి పంపించారు. బైబిల్లో మాట్లాడటం, ఇదిగో ఆయన నోట నుండి బయలు వెళ్ళిన వాక్కు అది నిష్ఫలము కాక ప్రయోజనం కలుగు చేసుకుని తిరిగి వస్తుందంట. రిటర్న్ ఎట్లా వస్తుందంట? ఒకసారి కొన్ని వాటిలో పెట్టుబడి పెడతాం, అవి ఫెయిల్ అయిపోతాయి, తద్వారా మనకు నష్టాలు కలుగుతాయి. కానీ దేవుడు తన నోటి నుంచి ఒక మాట పలిగితే అది నిష్ప్రయోజన పొరపాటున కాదు, అది కార్యాన్ని జరిగించి నిర్వహించి సఫలం చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆమె ఉదయకాల దేవుడు మనతో కట్టి మాట పాల్గొనగాక. వారిని ఏ రీతిగా దేవుడు అందరూ స్వస్థపరిచారు, జీవితాలు బాగు చేసినట్టు మన బ్రతుకులు, మన కుటుంబాలను దేవుడు బాగు చేయడం కాక. సంపూర్ణమైన స్వస్థ యేసు నామములో ప్రతి కుటుంబానికి సంఘానికి దేవుడు కలుగు చేయడం కాక. సంఘంలో 7 అందరూ తీసుకెళ్ళిపోయారు. చూడలేని జనాన్ని, నడవలేని జనాన్ని, మాట్లాడలేని జనాన్ని, అసలుకి అంగహీనులు అంటే ఒక చేతులు లేనివాడు, కాళ్ళు లేనివాడు, కన్నులు లేనివాడు, వీళ్ళందరూ ఏమంటారు? అంగహీనులు. మొదలగు వారందరినీ యేసు కృపాల దగ్గర పడేశారు. ఈరోజు మన ఇంట్లో ఎవరు మనకు ఉపయోగకరం లేదు, ఎవరు మనతో కలిసి నడవట్లేదు. దేవుడి మందిరంలో, దేవుని ఆలయంలో ఎవరు దేవుని కార్యాలు చూడటానికి ఇష్టపడట్లేదు, ఎవరు దేవుని కార్యాలతో కలిసి నడవట్లేదు, ఎవరు దేవుని కొరకు తమ స్వరాన్ని మాట్లాడటం లేదు. లోకంలో మూగువారిగా బ్రతుకుతున్నారు, దేవుని గురించి సాక్షిగా జీవించలేని మూగువారిగా బ్రతుకుతున్నారు. అటు వారందరినీ మనం మెడబట్టుకుని వచ్చి మన దేవుడి దగ్గర పెట్టలేదు, కానీ వారందరి జీవితాన్ని మాత్రం మనం గుర్తు చేసుకుని ప్రభు పాదం దగ్గర వేసాక దేవుడు వారందరినీ స్వస్థపరచడు కాక. దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ప్రతి బిడ్డలు కూడా
స్వస్థచిత్తులై ఉండాలి, బాగు చేయబడిన వారై ఉండాలి, దేవుని చేత శుద్ధీకరించబడినటువంటి వారై ఉండాలి. వారు ప్రభు కొరకు సాక్షులుగా జీవించగలుగుతారు. దేవుని దగ్గరకు వచ్చిన వారందరూ కూడా స్వస్థత పొందుకొని వారు వెళుతూ ఒక మాట రాయబడుతుంది, వారు దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళి ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన నీ జీవితంలో కూడా దేవుడు ఆయన్ని మహిమపరిచే కార్యాలు యేసు నామములో జరిగించును గాక. ఎందుకంటే ఆయన మహిమపరచబడాలి అంటే దేవుడు నిన్ను ఫలింపు చేయాలి. నువ్వు ఫలింపు చేయబడుటను బట్టి దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరకు రాకుండా నువ్వేమాత్రం కూడా నువ్వు ఫలించలేవు. ఒకవేళ ఎంత ఫలించినా ఒకరోజు అంత తొందరగానే మళ్ళా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని సువార్త 16 అంటాడు, 15 అంటాడు, ఇదిగో ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. మనం దేవుడిని నిలిచి ఉండని మనం ఆశపడితే ఇక మనం ఎలాంటి వారిని యోచన చేయాల్సిన అవసరం లేదు. మనం మూగోడు వేయవచ్చు, గుడ్డోడు వేయవచ్చు, గుడ్డోడు వేయవచ్చు, చెవిటి వారు వేయవచ్చు, ఎలాంటి వారమే ఉండొచ్చు. దేవుని దగ్గరకు వస్తే ఆయన బాగు చేసి స్వస్థపరిచి లోకానికి ప్రయోజనకరమైన వారిగా దేవుడు మార్చుకుంటాడు. ఈ కారణ స్త్రీ తన జీవితంలో దేవుని ఉదయకాల స్థానం, ఈ ఉదయకాల స్థానంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధికి వెళ్ళి తమ తమ కుటుంబాల్లో, తమ గృహాల్లో, దేవుని సంఘాల్లో ఎంతమంది దేవుని సన్నిధిని వెతికి ప్రార్థన చేస్తున్నారో వారందరితో దేవుడు పలుకుతున్న ఒక మాట. ఈ మాట చదువుకుని ప్రార్థనకి వెళ్దాం. చూడండి 8వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీకు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత అంటాడు. ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఎంతమంది అయితే దేవుని సన్నిధిని వెతికి దేవుని సన్నిధిని అడుగుతున్నారో వారందరితో ఉదయకాల దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కోరినట్టే నీకు జరుగుతుందా. మోకాల మీద పోతావు. నువ్వు ఏ కోరికతో దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏ కోరికలతో దేవుని సన్నిధిలో మోకలు ఉన్నావు. ఎందుకు నీకు ఏ కోరికలు లేవా? కొంతమంది శరీర కోరికలను తీర్చని దేవుని సన్నిధికి పోతారేమో. జాగ్రత్త. ఆయన శరీర సంబంధమైన కోరిక నెరవేర్చేవారు కాదు. ఆయన ఆత్మస్వరూపం. శరీర సంబంధమైన జీవితాన్ని అంతా విడిచిపెట్టి దేవుని వెతికినప్పుడు నీ శరీరానికి ఏం కావాలి, నీ కుటుంబానికి ఏం కావాలి, వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న పరిస్థితులు, బ్రతుకుల పరిస్థితులు వాటన్నిటిని విడిపించుకోవడానికి ఉదయకాలం ఎంతమంది దేవుడిని ఆశ్రయించారో మనందరి జీవితంలో నా దేవుడు కారణ స్త్రీలో అద్భుతంగా జరిగించినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు అద్భుతంగా జరిగించిన గాక. ఆమేన్.